इतने पाए हैं प्यारे प्रभु के प्यार में, सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। रौनक ही रौनक अब तो मेरे संसार में, मेरे संसार में। सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। चाहतों का रंग मिला, मन चमन मेरा खिला। चाहतों का रंग मिला, मन चमन मेरा खिला। आबाद हुआ हर लम्हा अब उसके दुलार में, अब उसके दुलार में। सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। ओम शांति, ओम शांति, ఓం శాంతి. ఈరోజు మురళి 14/1/2021. मीठे बच्चे, बाप तुम्हें जो पढ़ाई पढ़ाते हैं वो बुद्धि में रख सबको पढ़ानी है। बाप तुम्हें जो पढ़ाई पढ़ाते हैं वो बुद्धि में रख सबको पढ़ानी है। हर एक को बाप का और सृष्टि चक्र का परिचय देना है। पढ़ाई से क्या देना है सबको? हर एक को बाप का और सृष्टि चक्र का परिचय देना है. మధురమైన పిల్లలరా, బాబా మీకు ఏదైతే చదివిస్తున్నారో అది బుద్ధిలో ఉంచుకుని అందరినీ చదివించాలి. ఏం చదివించాలి? ప్రతి ఒక్కరికి బాబా యొక్క మరియు సృష్టి చక్రం యొక్క పరిచయం ఇవ్వాలి. ప్రశ్న: आत्मा सतयुग में भी पाठ बजाती और कलयुग में भी, लेकिन अंतर क्या है? आत्मा సతయుగంలో కూడా పాత్ర అభినయిస్తుంది, కలియుగంలో కూడా పాత్ర అభినయిస్తుంది, కానీ తేడా ఏంటి అక్కడకు ఇక్కడకు? उत्तर: सतयुग में जब पाठ बजाते तो उसमें कोई पाप कर्म नहीं होता है, हर कर्म वहाँ अकर्म हो जाता है क्योंकि रावण नहीं है. సతయుగంలో ఎప్పుడైతే పాత్ర అభినయిస్తామో అక్కడ పాపకర్మలు జరగవు, ప్రతి కర్మ అకర్మగా అవుతుంది అక్కడ, ఎందుకంటే రావణుడే ఉండడు.
फिर कलयुग में जब पाठ बजाते तो हर कर्म विकर्म व पाप बन जाता है, क्योंकि यहाँ వికార్ है. తర్వాత కలియుగంలో ఎప్పుడు పాత్ర అభినయిస్తున్నామో ప్రతి కర్మ వికర్మ పాపముగా తయారైపోతుంది. ఎందుకంటే ఇక్కడ వికారాలు ఉంటున్నాయి. అభి తుమ్ హో సంగం పర్ తుమ్హే సారా జ్ఞాన్ హే. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు, మీకు అటు ఇటు తేడా మొత్తం జ్ఞానం మీ బుద్ధుల్లో ఉంది అని చెప్తున్నారు బాబా. సంగమయుగంలో ఉంటే సతయుగంది కనిపిస్తుంది, కలియుగంది కూడా కనిపిస్తుంది కదా, తేడా మీ బుద్ధుల్లో ఉంది. ओम शांति. अब ये तो बच्चे जानते कि हम बाबा के सामने बैठे हैं, बाबा भी जानते हैं बच्चे हमारे सामने बैठे हैं. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు కదా, మనం బాబా ఎదురుగా కూర్చున్నాం. బాబా కూడా అనుకుంటున్నారు పిల్లలు నా ఎదురుగా కూర్చున్నారు అని. ఏ भी तुम जानते बाप हमको शिक्षा देते जो फिर औरों को देनी. ఇది కూడా మీకు తెలుసు, బాబా ఎదురుగా కూర్చున్నామనే దాంతో పాటు బాబా మాకు శిక్షణ ఇస్తున్నారు, చదివిస్తున్నారు, అది మేము ఇతరులకి చెప్పాలి మళ్ళీ అని అది కూడా మీకు తెలుసు. पहले पहले तो बाप का ही परिचय देना, क्योंकि सब बाप को और बाप की शिक्षा को భూలే హుయి. మొట్టమొదట బాబా పరిచయం అందరికీ ఇవ్వాలి, ఎందుకంటే అందరూ బాబాను బాబా ఇచ్చే శిక్షణలని మర్చిపోయి ఉన్నారు. అభి జో బాప్ పడాతే ఏ పడాయి ఫిర్ 5000 वर्ष बाद मिलेगी, ఏ జ్ఞాన్ और कोई को है नहीं. బాబా ఏది చదివిస్తున్నారో ఇది 5000 సంవత్సరాల తర్వాతే దొరుకుతుంది, ఈ జ్ఞానం ఇంకెవరికి ఉండదు, లేదు. मुख्य हुआ बाप का परिचय. फिर ये भी समझाना है हम सब भाई भाई. ముఖ్యమైనది బాబా పరిచయం, ఇది కూడా మనం అందరికీ చెప్పాలి, మనమంతా సోదరులము అనేది కూడా. सारी दुनिया की जो सब आत्माएं सब आपस में भाई भाई है, सब अपना मिला हुआ पाठ इस शरीर द्वारा बजाते. ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ పరస్పరం సోదరులమే, శరీరం ద్వారా పాత్ర అభినయిస్తున్నాము. अब तो बाप आए ही नई दुनिया में ले जाने के लिए जिसको स्वर्ग कहा जाता है. ఇప్పుడు బాబా వచ్చేసారు కొత్త ప్రపంచంలో మనందరినీ తీసుకెళ్ళిపోవటానికి, దాన్నే స్వర్గము అని చెప్తాం మనము. పరంతు హం సబ్ భాయి పతిత్ హే ఏక్ భీ పావన్ నే. కానీ స్వర్గానికి తీసుకెళ్ళడానికి తండ్రి వచ్చేసారు, మనం అందరూ పతితులైపోయి ఉన్నాం, ఒక్కరు కూడా పావనంగా లేరు ఇప్పుడు. सभी पतितों को पावन बनाने वाला है ही एक बाप. ये है ही पतित भिखारी भ्रष्टाचारी రావణ్ కి దునియా. బాబా చెప్తున్నారు పతితులందరినీ పావనంగా తయారు చేసేవారు ఒక బాబాయే. ఇక్కడ ఉండేదే పతిత వికారి భ్రష్టాచారి రావణ ప్రపంచం. రావణ్ కార్తీ ఏ 5 వికార్ స్త్రీ మీ 5 వికార్ పురుషులు. రావణుడు అంటే అర్థం తెలుసు కదా, 5 వికారాలు పురుషుల్లో 5 వికారాలు స్త్రీలో, ఇవే ఈ వికారాలే రావణుడు. బాబా बहुत सिंपल रीति समझाते, तुम भी ऐसे समझा सकते. బాబా ఎంతో సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు, మీరు కూడా ఇతరులకి ఇలా చెప్పవచ్చు అని చెప్తున్నారు బాబా, ఈజీగా అర్థమయ్యేలా చెప్పగలరు. तो पहले पहले समझाओ हम आत्माओं का वो बाप है, हम सब ब्रदर्स है. पूछो ये ठीक है. కాబట్టి మొట్టమొదటి విషయం ఇది అందరికీ చెప్పండి, మేమంతా ఆత్మలు సోదరులం, మనము మనందరికీ తండ్రి ఒక్కడు అతడు, ఇది రైటే కదా, కరెక్ట్ కదా అని అడగండి. लिखो हम सब भाई भाई, हमारा बाप भी एक है, हम सब सोल्स का वो है सुप्रीम सोल, उनको फादर कहा जाता है. ये पक्का पक्का बुद्धि में बिठाओ तो सर्वव्यापी आदि पहले निकल जाए. अलफ पहले पढ़ना है, बोलो ये अच्छी रीति बैठ लिखो. మనమంతా సోదరులము, మన తండ్రి కూడా ఒక్కరే, మనమంతా ఆత్మలైతే అతడు పరమాత్మ, అతన్ని మనము ఫాదర్ తండ్రి అని పిలుస్తున్నాము అని రాయమని కూడా చెప్పండి వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేశాక. పక్కగా బుద్ధిలో కూర్చోపెట్టేయాలన్నమాట, చెప్పి మళ్ళీ రాయించి మళ్ళీ ప్రశ్న అడిగి రాయించి ఇలా. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బుద్ధిలో ఇది పక్కగా గుర్తుండిపోతే సర్వవ్యాపి అనే మాటలు వాళ్ళ బుద్ధి నుండి తొలగిపోతాయి. కాబట్టి తండ్రి పరిచయం ముందు చదివించాలి ఎవరికైనా, ఇది బాగా రాయండి అని చెప్పండి. आगे सर्वव्यापी कहता था, अब समझता हूँ कि सर्वव्यापी नहीं है, हम सब भाई भाई है, सब आत्माएं कहते, गॉड फादर परम पिता.
पहले तो ये निश्चय बिठाना है कि हम आत्मा है, परमात्मा नहीं है। ना हमारे में परमात्मा व्यापक है, सभी सब में ఆత్మ వ్యాపక్ है. శివబాబా చెప్తున్నారు, ముందు సర్వవ్యాపి అనేవాడను అంటే వాళ్ళ చేత రాయించండి బాబా పరిచయం ఇచ్చాక. వాళ్ళు రాయాలి, మొదట్లో సర్వవ్యాపి అనుకునేవాడిని నేను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది సర్వవ్యాపి కాదు, మేమంతా సోదరులము, అందరూ కలిసి అతనిని గాడ్ ఫాదర్ అని పరం పిత అని పిలుస్తూ ఉంటాము. మొట్టమొదటి ఇది నిశ్చయం ఏర్పరచాలి, మేమంతా ఆత్మే కానీ పరమాత్మ కాదు, మాలో పరమాత్మ వ్యాపించలేరు, ఆత్మే ఉంది అందరిలో అని ఒప్పుకునేలాగా రాయించాలి, నిశ్చయం కూర్చోపెట్టాలి బుద్ధిలో. ఆత్మ శరీరకి ఆధారసే పాట బజాతే ఏ పక్కా కరాం. ఇంకొకటి, ఆత్మే శరీరం ఆధారం తీసుకుని పాత్ర అభినయిస్తుంది, ఇది పక్కా చేయించండి. పరమాత్మ కాదు, మనము ఆత్మ అని. अच्छा, फिर वो बाप सृष्टि के आदि मध्य अंत का ज्ञान भी सुनाते, और तो कोई भी जानते नहीं कि सृष्टि चक्र की एज कितनी है. ఆ పరమాత్మ కూర్చొని ఇప్పుడు సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం కూడా మనకు చెప్తున్నారు తండ్రి శిక్షకుడే. ఎవరికి తెలియదు కదా ఈ సృష్టి చక్రం యొక్క ఆయుష్ ఎంత అనేది. బాపీ టీచర్కి రూప్ में बैठ समझाते, బాబాయ్ టీచర్ అయి కూర్చొని మనకి ఈ సృష్టి యొక్క ఆయుష్ కూడా చెప్తూ ఉన్నారు. लाखों वर्ष की तो बात ही नहीं, ये चक्र अनादि एक्यूरेट बना बनाया है, इसको जानना पड़े. లక్షల సంవత్సరాలు తిరిగే విషయం లేదు ఈ చక్రం, అనాదిగా ఎక్యురేట్గా తయారు చేసి చేయబడింది ఈ సృష్టి చక్రం. దీనికోసం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఉన్నాయి. सत्य त्रेता पास्ट हुई है, नोट करो. उसको कहा जाता है स्वर्ग और सेमी स्वर्ग. ఇందులో ఈ చక్రంలో సత్యయుగం త్రేతాయుగం గడిచిపోయాయి, నోట్ చేయండి. సత్యయుగం స్వర్గం అయితే త్రేతాయుగాన్ని సెమీ స్వర్గము అంటారు. जहाँ देवी देवताओं का राज्य चलता है, वो 16 कला, वो 14 कला, धीरे धीरे कलाएं कम होती जाती. దేవీ దేవతల రాజ్యం నడుస్తుంది అక్కడ. 16 కళలు సతయుగంలో, తర్వాత 14 కళలు, నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి. दुनिया पुरानी तो जरूर होगी ना, सती का प्रभाव बहुत भारी है. అలా ప్రపంచం పాతదవుతూ వస్తుంది కదా కళలు తగ్గుతూ. బాబా చెప్తున్నారు సతీయుగం యొక్క ప్రభావం అయితే చాలా గొప్పగా ఉంటుంది. నామ్ హే స్వర్గ, హెవెన్, పేరే స్వర్గము అన్నారు. నయి దునియా ఉస్కి హీ మహిమ కర్నీ హై. స్వర్గము కొత్త ప్రపంచము, దాని మహిమ మనం చేసి వినిపించాలి. नई दुनिया में ही एक आदि सनातन देवी देवता धर्म, पहले बाप का परिचय फिर चक्र का परिचय दिया जाता है. కొత్త ప్రపంచంలో ఉండేది ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మము. మొట్టమొదట బాబా పరిచయం, తర్వాత చక్రం యొక్క పరిచయం ఇవ్వటం జరుగుతుంది. చిత్ర भी तुम्हारे पास है निश्चय कराने के लिए. ये सृष्टि का चक्र फेरता रहता है. सतयुग में लक्ष्मी नारायण का राज्य था, त्रेता में राम सीता का, ये हुआ आधा कल्प, 2 युग पास्ट हुए, फिर आता है ద్వాపర్ కలియుగ. ఈ సృష్టి చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. చిత్రాలు కూడా ఇతరులకు నిశ్చయం ఏర్పరచడం కోసం మన దగ్గర ఉన్నాయి కదా, చూపించి చెప్పాలి. సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం, అర్ధకల్పం యొక్క చరిత్ర ఇది. తర్వాత ఇలా 2 యుగాలు గడిచిపోయాయి వాళ్ళ రాజ్యంతో. తర్వాత ద్వాపర కలియుగాలు. द्वापर में रावण राज, देवता वाम मार्ग में चले जाते तो विकार के सिस्टम बन जाते हैं. ద్వాపరిగల రావణ రాజ్యము వచ్చేస్తుంది, అప్పటి నుండి దేవతలు వామ మార్గంలో పడిపోతారు, వికారాల యొక్క సిస్టమ్ అనేది తయారైపోతుంది అప్పటి నుండి. सतयुग त्रेता में सब निर्विकारी रहते, एक आदि सनातन దేవీ దేవత ధర్మం रहता. అదే సత్యయుగం త్రేతాయుగంలో అయితే అందరూ నిర్వికారిగానే ఉంటారు, ఓకే ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉంటుంది. చిత్ర भी दिखाना है, ఓరల్ भी समझाना है. ఈ విషయాలు చిత్రాలు చూపించి కూడా చెప్పచ్చు, ఓరల్గా కూడా చెప్పచ్చు. మీరు बाप हमको टीचर बन ऐसे पढ़ाते, बाप अपना परिचय खुद ही आकर देते. బాబాయే మనకు టీచర్ అయ్యి ఇలా చదివిస్తున్నారు, తన పరిచయం తానే ఇస్తూ ఉన్నారు. खुद कहते मैं आता हूँ पतितों को पावन बनाने, तो मुझे शरीर जरूर चाहिए, नहीं तो बात कैसे करूँ. मैं चैतन्य हूँ, सत हूँ और अमर हूँ.
आत्मा सत्व रजतमो में आती है, आत्मा ही पावन और पतित बनती है। इसलिए कहा जाता है पतित आत्मा पावन आत्मा, आत्मा में ही सब संस्कार हैं। స్వయం శివ బాబా చెప్తున్నారు, నేను వచ్చేది పతితుల్ని పావనంగా తయారు చేయటానికి, కాబట్టి తప్పకుండా నాకు శరీరం కావాలి, లేకపోతే నేను ఎలా మాట్లాడగలను. నేను కూడా చైతన్యం, సత్యం మరి అమరుడను. ఒక శరీర ఆధారాన్ని తీసుకుని వస్తూ ఉంటాను. మీరు కూడా ఆత్మ చైతన్యమే కదా, కానీ సతో రజో తమో స్థితిలో వస్తూ ఉంటారు. మీరు ఆత్మే పావనంగా పతితంగా మారుతూ ఉంటుంది. అందుకని పతితాత్మ పావనాత్మ అని కూడా చెప్తూ ఉంటాం కదా. ఆత్మలోని సంస్కారాలన్నీ తయారవుతూ ఉంటాయి, నిండుతూ ఉంటాయి. పాస్ట్కి కర్మ వికర్మ కా సంస్కార ఆత్మ లే ఆతి హై. ఆత్మలో జరిగిపోయిన కర్మలు, చేసేసిన కర్మలు మరియు వికర్మలు సంస్కారంలో నిండిపోతాయి కాబట్టి ఆత్మ వాటిని తీసుకుని వెళ్తూ ఉంటుంది. सतयुग में विकर्म होता नहीं है, कर्म करते हैं, पाठ बजाते, परंतु वो कर्म अकर्म हो जाता है. సతయుగంలో వికర్మలే జరగవు, పాత్ర అభినయిస్తారు, కానీ అది అక్కడ చేసే కర్మ అకర్మ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. गीता में भी अक्षर है, अभी तुम प्रैक्टिकल में समझ रहे हो, जानते हो बाबा आया हुआ है पुरानी दुनिया को बदलने, नई दुनिया. బాబా చెప్తున్నారు గీతలో కూడా పదాలు ఉన్నాయి కదా. సత్యుగంలో వికర్మే జరగదు, కర్మ చేస్తారు, పాత్ర అభినయిస్తారు, కానీ కర్మ అక్కడ అకర్మ అయిపోతుంది. గీతలో కూడా రాశారు, ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటున్నారు దాన్ని. जानते हो बाबा आया हुआ है पुरानी दुनिया को बदलने, नई दुनिया बनाने, जहाँ कर्म अकर्म हो जाते हैं उसको ही सतयुग कहा जाता है, और फिर जहाँ सब कर्म विकर्म होते उसको कलयुग कहा जाता है. మీరు తెలుసుకున్నారు కదా, బాబా వచ్చారు పాత ప్రపంచాన్ని మార్చటానికి కొత్త ప్రపంచంగా. అక్కడ కర్మలు అకర్మలు జరుగుతాయి, సత్యుగము అంటాం దాన్ని. బాబా చెప్తున్నారు ఎక్కడైతే కర్మలన్నీ వికర్మలుగా జరుగుతూ ఉంటాయి దాన్ని కలియుగము అంటున్నాము. ఇప్పుడు మనము సంగమయుగంలో ఉన్నాము. बाबा दोनों तरफ की बात समझाते संगम युग में. सतयुग त्रेता तो है पवित्र दुनिया, वहाँ कोई पाप होता नहीं. ఇప్పుడు సంగమ యుగంలో బాబా రెండు పక్కల విషయం కూడా చెప్తున్నారు, సత్యయుగం త్రేతాయుగంది ద్వాపర కలియుగాల వైపు. సత్య త్రేతాయుగం పవిత్ర ప్రపంచం, అక్కడ ఏ పాపము జరగదు ఎవరి ద్వారా అని చెప్తున్నారు బాబా. జబ్ రావణ రాజ్య शुरू होता है तभी पाप होते, वहाँ विकार का नाम नहीं होता. రావణ రాజ్యం ప్రారంభమైన దగ్గర నుండి పాపాలు ప్రారంభమవుతాయి. అదే సత్యయుగంలో అయితే వికారాలే ఉండవు, ఎవరిలో పాపాలు జరగవు. చిత్రతో సామ్నే హే రామ్ రాజ్ और రావణ్ రాజ్. బాప్ సమझाते ఏ పడాయి హే. చిత్రాలు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, రామరాజ్యం రావణ రాజ్యం ఎలా నడుస్తుంది, మెట్ల వరుస చిత్రంలో చూడండి. బాబా చెప్తున్నారు ఇది చదువు, बाप के सिवाय और कोई नहीं जानता. ये पढ़ाई तो तुम्हारी बुद्धि में रहनी चाहिए. बाप भी याद आता है, चक्र भी बुद्धि में आ जाता है. బాబా తప్ప ఇంకెవరికి తెలియదు ఈ చదువు, బాబా ఈ చదివిస్తున్నారు. మీ బుద్ధిలో ఈ చదువు ఉండాలి. బాబా కూడా మీ బుద్ధిలోకి వస్తున్నారు, చక్రం కూడా వచ్చేస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. सेकंड में सब याद आ जाता है, वर्णन करने में देरी लगती है. इनके 3 ఫౌంటైన్ हैं. సెకండ్లో అన్ని గుర్తొచ్చేస్తున్నాయి కదా, వర్ణన చేయటానికి అయితే టైం పడుతుంది, కానీ బుద్ధిలో రావడం సెకండ్లో మొత్తం విషయాలు బుద్ధిలో వచ్చేయగలవు. బాబా చెప్తున్నారు 3 ముఖ్యమైన కొమ్మలు ఉన్నాయి ఈ వృక్షంలోని. झाड़ ऐसा होता है, बीज और झाड़ सेकंड में याद आ जाएंगे. ये बीज फलाने झाड़ का, ऐसे इनसे फल निकलता है. వృక్షాలు ఎలా ఉంటాయంటే దాని బీజం కోసం వృక్షం కోసం సెకండ్లో నాలెడ్జ్ బుద్ధిలో వచ్చేస్తుంది. మామూలు వృక్షాలు కూడా అంతే, విత్తనం చూడగానే ఈ విత్తనం వేస్తే ఈ చెట్టు వస్తుంది, ఇలాంటి పళ్ళు వస్తాయని బుద్ధిలో వచ్చేస్తుంది కదా. ఏ బేహద్ కా మనుష్య సృష్టి రూపీ జాడ్ కేసే ఇన్కా రాజ్ తుమ్ సమझाते. అలాగే బేహద్ మానవ సృష్టి రూపీ వృక్షము, దీని విత్తనం ఏంటి, దీని నుండి వృక్షం ఎలా వస్తుంది, ఈ రహస్యాలు మీరు ఎవరికైనా చెప్తూ ఉంటారు. बच्चों को सारा समझाया है, आधा कल्प डिनाइस्टी कैसे चलती है, फिर रावण राज्य शुरू होता है, तो जो सत्युग त्रेतावासी है वही द्वापरवासी बनते हैं.
పిల్లలకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. అర్ధకల్పం వంశం ఎలా నడుస్తుంది, రావణ రాజ్యం మళ్ళీ ఎలా వస్తుంది. సతీగ త్రేతావాసిగా ఉండేవారే మళ్ళీ ద్వాపర కలియుగ వాసిగా అయిపోతూ ఉంటారు. ఇలా వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆधा कल्प के बाद रावण राज्य होता है, వికారి బన్ జాతే. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. అప్పటి నుండి వికారిగా తయారైపోతారు మనుషులు. बाप से जो वर्षा मिला वो आधा कल्प चला, नॉलेज सुनाकर वर्षा दिया, वो प्रारब्ध भोग्या था, सत्युग त्रेता में सुख पाया. బాబా చెప్తున్నారు, జ్ఞానము వినిపించి వారసత్వం ఇచ్చారు బాబా మనకు. అర్ధకల్పం వారసత్వం నడిచింది, ప్రాలబ్ధం అనుభవించాము, సుఖం పొందేము. ప్రాలబ్ధం అంటే ప్రాప్తి, బాబా ఇచ్చే వారసత్వం. ఏంటి అనుభవించాం? సత్యుగం త్రేతాయుగం సుఖము పొందేము. ఉస్కో సుఖధాం సతీక్ కహా జాతా, అందుకే సుఖధామం సత్యుగం అంటాం దాన్ని. వహా దుఃఖ హోతా హీ నీ, కితనా సింపుల్ సమझाते. అక్కడ దుఃఖాలే ఉండవు. ఎంత సింపుల్గా బాబా అర్థం చేయిస్తున్నారు. ఏక్కో समझाते हो या बहुतों को समझाते तो ऐसा अटेंशन देना है. समझता है, हाँ हाँ करता है, बोलो నోట్ करते जाओ. మీరు ఒకరికి చెప్తున్నా, చాలామందికి కూర్చొని చెప్తున్నా కానీ మీరు అటెన్షన్ పెట్టాల్సింది ఏంటంటే, వాళ్ళకి అర్థమవుతుందా మనం చెప్పే మాటలు, ఆ ఆ అని వింటున్నారా లేదా గమనించండి. వాళ్ళకి చెప్పండి, నోట్ చేసుకుంటూ ఉండండి మేము చెప్తున్నది అని. कोई शंका हो तो पूछना, जो बात कोई नहीं जानता वो हम समझाते. మీరు నోట్ చేసుకుంటూ ఉండండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి అని చెప్పండి వాళ్ళకి. ఏదైనా మీకు అర్థం కానుంటే మేము చెప్తాము, నోట్ చేసుకుంటూ డౌట్ అడగండి అని. तुम कुछ भी जानते नहीं हो, पूछेंगे फिर क्या. ఏమీ అర్థం తెలీదు అనేవాళ్ళు అడగడం కూడా ఏం అడుగుతారు ప్రశ్నలు అని చెప్తున్నారు బాబా. ఎవరికి తెలియని విషయాలు మనం చెప్తున్నాం కదా, ఇంకా వాళ్ళు ప్రశ్న ఏం అడగగలరు అని చెప్తున్నారు బాబా. बाबा तो इस बेहद झाड़ का राज समझाते, ये नॉलेज अभी तुम समझते हो. बाप ने समझाई, तुम 84 के चक्र में कैसे आते हो, ये अच्छी रीति नोट करो, फिर इस पर विचार करना है. బాబా అనంతమైన వృక్షం యొక్క రహస్యాలు మనకు అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానం ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా చెప్తున్నారు, 84 జన్మల చక్రంలో మీరు ఎలా వస్తున్నారు, చక్కగా ఇది నోట్ చేసుకోండి, తర్వాత దీనిపైన ఆలోచిస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. जैसे टीचर ऐसे निबंध देते हैं, फिर घर में जाकर रिवाइज कर आते हैं ना, तुम भी ये नॉलेज देते, फिर देखो क्या होता है, पूछते रहो. ఎలాగైతే టీచరు ఎస్సే ఇస్తారు, ఇంటికి వచ్చి అది రివైజ్ చేసుకుంటారు కదా, మీరు కూడా జ్ఞానం చెప్తారు ఎవరికైనా, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు చూస్తూ ఉండండి, అడుగుతూ ఉండండి. एक एक बात अच्छी रीति समझाओ. बाप टीचर का कर्तव्य समझाकर फिर गुरु का समझाओ. ఒక్కొక్క పాయింట్ కూడా చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. మీరు తండ్రి టీచర్ యొక్క కర్తవ్యాన్ని ముందు అర్థం చేయించండి, తర్వాత గురువు యొక్క కర్తవ్యం కూడా అర్థం చేయించండి. उनको बुलाया है कि आकर हम पतितों को पावन बनाओ. आत्मा पावन बनती है तो फिर शरीर भी पावन मिलता. తను పిలిచిందే పతితుల్ని పావనంగా తయారు చేయండి అని పిలిచారు కదా. ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అయిపోతుందో శరీరాలు కూడా పవిత్రమైనవి లభిస్తున్నాయి అని ఈ విషయాలు కూడా మనం చెప్పొచ్చు ఎవరికైనా. जैसे सोना वैसा जेवर बनता है, 24 कैरेट का सोना उठाएंगे, खाद नहीं डालेंगे तो जेवर भी ऐसे सतो प्रधान बनेंगे. अलाई डालने से तमो प्रधान बन पड़े हैं. బాబా చెప్తున్నారు, బంగారము ఎలాంటిదైతే నగలు అలాంటివి తయారవుతాయి. 24 క్యారెట్ల బంగారమే చేతిలో తీసుకున్నాము అనుకోండి, దానిలో ఎలాంటి లోహాలు కలపలేదనుకోండి, నగలకు కూడా అలాగే తయారవుతాయి. సతప్రధానము అంటారు వాటిని, అంటే స్వచ్ఛమైన బంగారం, స్వచ్ఛమైన నగలు. దానిలోని లోహాలు కలిపారనుకోండి, తమ ప్రధానం అయిపోతుంది అనమాట. ఆ బంగారము కల్తీ బంగారం అయిపోతుంది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మన ఆత్మ పరిస్థితి కూడా అలా అయిపోయింది, లోహాలు కలిసిపోయిన మాదిరిగా తమో ప్రధానంగా అయిపోయింది. पहले पहले 12-24 कैरेट पक्के सोने की चिड़िया था, अर्थात सतो प्रधान नई दुनिया थी, फिर तमो प्रधान बनी है.
బాబా చెప్తున్నారు మొట్టమొదటిలో భారతదేశం 24 క్యారెట్ల బంగారంగా పక్కా బంగారు పిచ్చుకగా ఉండేది. తర్వాత అంటే సతోప్రధాన కొత్త ప్రపంచం ఉండేది. తర్వాత తమో ప్రధానంగా తయారైపోయింది అని చెప్తున్నారు బాబా. ये बाप ही समझाते और कोई मनुष्य गुरु लोग नहीं जानते. బాబాయే చెప్తున్నారు ఈ విషయాలు, ఇంకే మనుషులు గురువులకి తెలియదు ఈ విషయాలు. वाणी से परेशान तो है इन कॉर्पोरियल वर्ल्ड जहाँ आत्मा ही रहते, ये है कॉर्पोरियल वर्ल्ड, दोनों का ये मेल है. वहाँ तो శరీर है नहीं. వానప్రస్థంలోని మానవులు గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాణి నుండి దూరంగా ఉండే స్థానం అయితే నిరాకారి ప్రపంచము అని చెప్తున్నారు బాబా. ఎక్కడైతే ఆత్మలు నివసిస్తూ ఉంటాయో అది నిరాకారి ప్రపంచం, ఇక్కడైతే ఇది సాకారి ప్రపంచము అంటాము. दोनों का ये मेल है. वहाँ तो शरीर है नहीं, वहाँ कोई कर्म नहीं होता है. बाप में तो सारी नॉलेज है. ఇక్కడైతే రెండు కలిసి ఉన్నాయి కదా, శరీరము ఆత్మ, సాకారము నిరాకారము. అక్కడైతే నిరాకారి ప్రపంచంలో అయితే శరీరాలే ఉండవు, కర్మ అనేది ఉండదు అక్కడ. ఈ జ్ఞానం అంతా బాబాలో నిండి ఉంది కదా. డ్రామా ప్లాన్ అనుసార్ ఉनको कहा ही जाता है नॉलेजफुल. అందుకే డ్రామా ప్లాన్ అనుసారం బాబాకు టైటిల్ ఏమి ఇచ్చాం, నాలెడ్జ్ఫుల్. జ్ఞానం అంతా బాబాలో ఉంది కాబట్టి జ్ఞాన సాగరుడు అంటాం. वो चैतन्य सच्चित आनंद स्वरूप होने के कारण उनको नॉलेजफुल कहा जाता है. చైతన్యమైన వాడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు అయిన కారణంగా అతను జ్ఞానసాగరుడు కూడా అయ్యారు. बुलाते भी हे पतित पवन नॉलेजफुल शिव बाबा, उनका नाम सदैव शिव ही है. बाकी आत्माएं सब आते पाठ बजाने तो भिन्न भिन्न नाम धारण करते हैं. మనము పిలవడం కూడా ఓ పతిత పవన, జ్ఞానసాగర, శివబాబా ఎన్నో పేర్లు పెట్టి పిలిచాం. అయితే బాబా పేరు సదా శివుడు అనేది ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మనం రకరకాలు వర్ణన చేసి మహిమ చేస్తాం, కానీ ఆయన అసలు పేరు సదా శివ అనేది ఉంటుంది. మిగిలిన ఆత్మలందరూ పాత్రలు అభినయించడానికి వస్తాం కాబట్టి రకరకాల పేర్లు ఇక్కడ ధరించాల్సి వస్తుంది. లేకపోతే ఆత్మ ఆత్మ అని పిలిస్తే అందరూ ఆత్మ అయితే ఎవరు పలుకుతారు. అందుకని ఇక్కడ భిన్న భిన్న నామాలు ధరిస్తున్నాం మనము శరీరం పైన. बाप को बुलाते परंतु उनको कुछ भी समझ नहीं रहती. जरूर भाग्यशाली रथ भी होगा जिसमें बाप प्रवेश कर तुमको पावन दुनिया में ले जाए. బాబాని పిలుస్తూ ఉంటారు భక్తిలో, కానీ అసలు అర్థం తెలియదు వాళ్ళకి ఎలా వస్తారు అతడు. తప్పకుండా భాగ్యశాలి రథం కూడా ఉంటుంది, ఆ రథంలో ప్రవేశించి వస్తారు పావన ప్రపంచంలో మనల్ని తీసుకెళ్ళటానికి. ఇదంతా అక్కడ తెలియదు, పిలుస్తూ ఉంటారు కానీ అని చెప్తున్నారు బాబా. तो बाप समझाते मीठे मीठे बच्चों मैं उनके तन में आता हूँ जो बहुत जन्मों के अंत में है, पूरा 84 जन्म लेते हैं. కాబట్టి బాబా మనకు చెప్తూ ఉన్నారు, తేని పిల్లలారా, నేను ఎవరి తనులో వస్తున్నానంటే చాలా జన్మలు తీసుకుని 84 అంతిమ జన్మలో ఎవరైతే ఉన్నారో అతని శరీరంలో నేను వస్తున్నాను. భాగ్యశాలి రథ్ పర్ ఆనా పడతా హై, అదే భాగ్యశాలి రథము. భాగ్యశాలి అయ్యారు కదా, భగవంతుడికి రథం ఇచ్చారంటే. पहले नंबर में तो है श्री कृष्ण, वो ही नई दुनिया का मालिक, फिर वही नीचे उतरते. మొదటి నంబర్ జన్మ శ్రీకృష్ణుడు, కొత్త ప్రపంచానికి యజమాని అతడు. అతడే మళ్ళీ కిందకి దిగిపోతున్నారు జన్మల్లో వస్తూ. गोल्डन से सिल्वर कॉपर आयरन में आकर पड़ते हैं. अभी फिर तुम आयरन से गोल्डन बन रहे हो. కృష్ణుడే కాదు, కృష్ణుడితో పాటు మనం అందరూ కూడాను కిందకి దిగిపోతున్నాం. గోల్డెను, సిల్వరు, కాపరు, ఐరన్ ఏజ్లోని ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ ఐరన్ నుండి గోల్డ్గా తయారవుతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. ఇనుము నుండి బంగారంగా. बाप कहते सिर्फ मुझ अपने बाप को याद करो जिसमें प्रवेश किया है, उनकी आत्मा में तो जरा भी नॉलेज नहीं थी. ఇప్పుడు శివ బాబా చెప్తున్నారు, మీరు మీ తండ్రి అయిన నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. నేను ఎవరిలో ప్రవేశించి వచ్చానో అతని ఆత్మలో అయితే ఈ జ్ఞానం అస్సలు ఉండేది కాదు. ఇన్మే మే ప్రవేశ్ కర్తా ఇస్లీ ఇన్కో భాగ్యశాలి రథ్ కహా జాతా. ఇతరులో నేను ప్రవేశించి వస్తున్నాను కదా, అందుకే భాగ్యశాలి రథము అని టైటిల్ ఇస్తారు ఇతనికి.
భాగీరథుడు అని పిలుస్తారు అని శివబాబా చెప్తున్నారు. नहीं तो सबसे ऊंच तो ये लक्ष्मी नारायण ही, इनमें प्रवेश करना चाहिए, परंतु उनमें परमात्मा प्रवेश नहीं करते, इसलिए उनको భాగ్యశాలి రథ. 4 యుగాల చక్రంలో ఆలోచిస్తే అందరికన్నా ఉన్నతమైన వారు ఎవరు ఈ చక్రంలో ఉన్నవారిలో అంటే లక్ష్మీనారాయణ. అందుకే పురుషోత్తములు అంటాం కదా వాళ్ళని. ఉం? లక్ష్మీనారాయణ. బాబా ఉన్నతమైన వారిలో రావాలంటే లక్ష్మీనారాయణలో ప్రవేశించి రావాలి. కానీ రారు బాబా. పరమాత్మ ప్రవేశత లక్ష్మీనారాయణలలో జరగదు. అందుకని వారికి భాగ్యశాలి రథం అని చెప్పరు. అవసరం లేదు కదా అక్కడ బాబా రావడం అనేది. అందుకే లక్ష్మీనారాయణల రథాన్ని, శరీరాన్ని భాగ్యశాలి రథం అని చెప్పరు. रथ में आकर पतितों को पावन बनाना है तो जरूर కలియుగి తమో ప్రధాన్ హోగానా. రథంలో ఎందుకు రావాలంటే అతడు పతితుల్ని పావనంగా తయారు చేయాలి వచ్చి, అంటే తప్పకుండా కలియుగి తమో ప్రధాన ప్రపంచంలో రావాలి కదా. అప్పుడు పావనమైన దేవతల శరీరాలు ఎక్కడ ఉంటాయి బాబా రావడానికి. ఖుద్ कहते मैं बहुत जन्मों के अंत में आता हूँ. అందుకే స్వయం శివ బాబా చెప్తున్నారు చాలా జన్మల అంతిమ జన్మలోనే నేను వస్తూ ఉంటాను అని. गीता में भी अक्षर एक ही रेट है. गीता को ही सर्वशास्त्र में शिरोमणि कहा जाता है. इस संगम युग पर ही बाप आकर ब्राह्मण कुल और देवता कुल स्थापन करते. గీతలో కూడా చాలా పదాలు ఖచ్చితంగా రాశారు. ధర్మగ్లాని సమయంలోనే వస్తానన్నారు కదా. గీతయే సర్వశాస్త్రమయ్యి శిరోమణి అని పిలువపడుతుంది అని చెప్తున్నారు బాబా. ఈ సంగమయుగంలోనే బాబా వచ్చి బ్రాహ్మణ కులము దేవతా కులం రెండు స్థాపన చేస్తున్నారు. భోజన్మకే అంతమే అత్త సంగం యుగ పరి బాప్ ఆతే. చాలా జన్మల అంతిమంలో సంగం యుగంలో బాబా వస్తున్నారు. बाप कहते मैं 20 रूप हूँ, कृष्ण तो है सती का रहवासी, उनको दूसरी जगह तो कोई देख ना सके. బాబా చెప్తున్నారు నేను బీజ రూపుణ్ణి, కృష్ణుడు సతీగ నివాసి కదా, వేరే యుగాలలో మనం చూడము కృష్ణుణ్ణి. పునర్జన్మే తో నామ రూప్ దేశ్ కల్ సబ్ బదల్ జాతా హై. అంటే కృష్ణుడు ఉంటారు కానీ పునర్జన్మలో వస్తూ నామరూప దేశ కాలాలన్నీ మారిపోతాయి కదా. అదే కృష్ణుడు అనేటటువంటి ఆ నామరూపాలతోని మనం మళ్ళీ వేరే యుగాలలో చూడలేము. उनको दूसरी जगह तो कोई देख ना सके. पुनर्जन्म में तो नाम रूप देश काल सब बदल जाता, फीचर से बदल जाते, रूप में मारिपोతుంది जन्मల్లో వస్తూ. पहले छोटा बच्चा सुंदर होता है, फिर बड़ा होता है, वो फिर शरीर छोड़ दूसरा छोटा लेता है. ये बना बनाया खेल ड्रामा के अंदर फिक्स है. మొట్టమొదట చిన్న పిల్లలుగా సుందరంగా ఉంటారు, పెరుగుతున్న కొద్దీ తర్వాత శరీరాలు పాత అవుతాయి, మళ్ళీ శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటారు చిన్న పిల్లలుగా ఉండే శరీరాన్ని. ఇది తయారు చేసి చేయబడిన ఆట, డ్రామాలో ఫిక్స్ అయిపోయింది ఇలాగా అని చెప్తున్నారు బాబా. दूसरा शरीर लिया तो उनको कृष्ण नहीं कहेंगे, उस दूसरे शरीर पर नाम आदि फिर दूसरा पड़ेगा. రెండో శరీరానికి వెళ్ళిపోతే కృష్ణుని యొక్క ఆత్మ అప్పుడు కృష్ణుడు అని పిలవరు కదా. ఆ రెండో జన్మలో ఉన్న శరీరానికి పేరు రూపము అన్ని మారిపోతాయి కదా. సమయ ఫీచర్ స్థితి తారీఖు సబ్ బదల్ జాతాయి. వాళ్ళు పుట్టే టైం కానివ్వండి, వాళ్ళ రూపురేఖలు కానివ్వండి, తిథి తారీఖు అన్నీ కూడా మారిపోతాయి జన్మ మారగానే. वर्ल्ड की हिस्ट्री जोग्राफी हूबहू रिपीट कहा जाता है. तो ये ड्रामा रिपीट होता रहता है. सृष्टि యొక్క చరిత్ర భౌగోళికం ఖచ్చితంగా రిపీట్ అవుతుంది, డ్రామా రిపీట్ అవుతుందని చెప్పుకుంటాం. సతో రజ తమమే आना ही है. सृष्टि का नाम युग का नाम सब बदलते रहते हैं. సతో రజ తమలో రావాల్సి వస్తుంది మనం. సృష్టి యొక్క పేరు యుగం యొక్క పేరు మారుతూ ఉంటాయి ఇలా. अभी यह है संगम युग, मैं आता हूँ संगम पर, मैं तुमको सारी दुनिया की हिस्ट्री जोग्राफी सत्य बताता हूँ. శివ బాబా చెప్తున్నారు నేను వచ్చేదే సంగం యుగంలో వస్తాను, వచ్చి మీకు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం సత్యమైనటువంటి చరిత్ర భౌగోళికం వినిపిస్తాను అని చెప్తున్నారు శివ బాబా. आदि से लेकर अंत तक और कोई भी जानता ही नहीं. सती की आयु कितनी थी ये पता ना होने कारण लाखों वर्ष के देते. ఆది నుండి అంత్యం వరకు పరిచయం ఎవరికి తెలియదు. సత్యగ ఆయుష్ ఎంత ఉండేది అనేది తెలియని కారణంగా లక్షల సంవత్సరాలని రాసేసుకున్నారు శాస్త్రాల్లో. అభి తుమ్హారీ బుద్ధి మే సబ్ బాతే, తుమ్ ये अंदर में ये पक्का करना है कि बाप टीचर सदगुरु है जो फिर से सतो प्रधान बनने के लिए बहुत अच्छी युक्ति बताते हैं. ఇప్పుడు మీ బుద్ధులు అన్ని విషయాలు ఉన్నాయి, ఇది పక్కాగా ఉండాలి మీ బుద్ధుల్లో. శివ బాబాయే మాకు తండ్రి టీచర్ సద్గురు అయ్యారు,
మళ్ళీ మాకు సత్వప్రధానంగా తయారవడానికి చాలా మంచి యుక్తి వినిపిస్తున్నారు కదా అని బుద్ధిలో ఉండాలి. गीता में भी है, देह से देह के सब धर्म छोड़ अपने को आत्मा समझो, वापिस अपने घर जरूर जाना है. గీతల్లో కూడా ఉంది, దేహ సైతం దేహ ధర్మాలన్నీ వదిలి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. నన్ను జ్ఞాపకం చేయాలంటే అన్నింటినీ విస్మరించి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అని గీతలో కూడా ఉంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి తిరిగి మనం. भक्ति मार्ग में कितनी मेहनत करते हैं भगवान पास जाने के लिए, वो ही मुक्ति धाम, कर्म से मुक्त हम इनकॉर्पोरियल दुनिया में जाकर बैठते हैं. భక్తి మార్గంలో ఎంత శ్రమ పడుతూ ఉంటారు భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అని. అది ముక్తిధామము, కర్మ నుండి కూడా ముక్తులుగా ఉంటాము. అక్కడ నిరాకారి ప్రపంచంలో వెళ్ళి కూర్చుంటాము. पाटदारी घर गया तो पाठ से मुक्त हुआ, सब चाहते हम मुक्ति पाए, मोक्ष तो किसको मिल ना सके, ఏ డ్రామా అనాది అవినాశి. పాత్రధారులు ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లో పాత్ర నుండి ముక్తులైపోయి కూర్చుంటారు కదా, అలాగే అందరూ కూడా ఇప్పుడు ముక్తి పొందాలి అని అనుకుంటున్నారు ఈ జగన్నాటకం నుండి. మోక్షం అయితే ఎవరికి దొరకదు, ఎందుకంటే ఈ డ్రామా అనాది అవినాశి, ఆగేది లేదు ఈ డ్రామా. కాబట్టి మోక్షం అనేది లేదు, ముక్తి అయితే దొరుకుతుంది అంటున్నారు బాబా. कोई कहे ये पाठ आने जाने का हमको पसंद नहीं, పరంతు ఇస్మి కుచ్ కర్ నా సకే. కొంతమంది అంటారు ఈ రావడం పోవటం పునర్జన్మల్లో రావడము వెళ్ళడము ఈ పునర్జన్మల్లోని ఇవి మాకు ఇష్టం లేదు, ఈ ఆట ఇలాగా జన్మే లేకుండా ఉండిపోతే మాకు ఇష్టము, ఎందుకు మళ్ళీ రావాలి, కానీ దీనిలో ఎవ్వరూ ఏమీ చెయ్యలేము, తప్పించలేము. ये అనాది డ్రామా బన్నా హువా, ఏక్ भी మోక్ష పాని సక్తే. ఎందుకంటే అనాదిగా డ్రామా తయారైపోయింది, ఒక్కరు కూడా మోక్షాన్ని పొందలేరు. ఓ సభీ అనేక प्रकार की मनुष्यमती, ये श्रीमत श्रेष्ठ बनाने के लिए. मनुष्य को श्रेष्ठ नहीं कहेंगे, देवताओं को श्रेष्ठ कहा जाता है. उनके आगे सब नमन करते तो वो श्रेष्ठ ठहरे ना. బాబా చెప్తున్నారు అనేక రకాల మానవ మతం ఉంది, మోక్షాన్ని పొందుతామని కలిసిపోతామని. కానీ ఇప్పుడు మనకు దొరుకుతున్నది శ్రీమతం, శ్రేష్టంగా తయారవడం కోసం. మానవుల్ని శ్రేష్టమని అనం, దేవతల్ని శ్రేష్టమైన వారు అంటాం. అందుకే వారు ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తారు, వందన చేస్తారు, అంటే వాళ్ళు శ్రేష్టమైన వారనే కదా అర్థము. कृष्ण देवता है, बैकुंठ का प्रिंस, वो यहाँ कैसे आएगा ना. उसने गीता सुनाई, शिव के आगे जाकर कहते हमको मुक्ति दो. కృష్ణుడు దేవత, వైకుంఠవాసి, అతడు వైకుంఠంలో రాజకుమారుడు. అతడు ఇక్కడ రావాలంటే ఎలా వస్తారు, కాబట్టి అతడు గీత వినిపించలేదు, అతడు ఈ సమయంలో ఉండరు కూడా భగవంతుడు అతనిలో రావడానికి. शिव के आगे जाकर कहते हमको मुक्ति दो, वो तो कभी जीवन मुक्त जीवन बंद में आते ही नहीं, इसलिए उनको पुकारते मुक्ति दो. जीवन मुक्ति भी वो देते हैं. శివుడు ఎదురుగా వెళ్ళి అడుగుతారు మాకు ముక్తి ఇవ్వండి అని, ఎందుకంటే అతడు స్వయంగా ఎప్పుడు జీవన్ముక్తి జీవన బంధనలోని రారు, అందువలన అతనికి ముక్తి ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. జీవన్ముక్తి కూడా అతడే ఇస్తారు కదా, వేరే ఇంకెవరు ఇవ్వలేరు. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, हम सब आत्मा रूप में भाई भाई हैं. ये पाठ पक्का करना और कराना है. మనమంతా ఆత్మరూపంలో సోదరులము అనే పాఠం పక్కా చేసుకోవాలి మరియు చేయించాలి. अपने సంస్కారం को याद से संपूर्ण पावन बनाना है. తమ సంస్కారాలను స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. మనమంతా ఆత్మరూపంలో సోదరులం అనే పాఠం పక్కా చేసుకోవాలి మరియు చేయించాలి. తమ సంస్కారాలను బాబా స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. हम सब आत्मा रूप में भाई भाई है, ये पाठ पक्का करना और कराना है. अपने संस्कारों को याद से संपूर्ण पावन बनाना है. सेकेंड पॉइंट, 24 कैरेट सच्चा सोना
सतो प्रधान बनने के लिए कर्म अकर्म विकर्म की गोही गति को बुद्धि में रख अब कोई भी विकर्म नहीं करना है 24 క్యారెట్లలా సత్యమైన బంగారంగా సతో ప్రధానంగా తయారవడం కోసము 24 క్యారెట్ల బంగారంలా 24 క్యారెట్లలా 24 క్యారెట్ల బంగారంగా సత్యమైన బంగారంగా సతో ప్రధానంగా తయారవడం కోసము కర్మ అకర్మ వికర్మ యొక్క గుహ్య గతిని బుద్ధిలో ఉంచుకుని ఇప్పుడు ఎలాంటి వికర్మలు చేయకూడదు परदान समय पर हर गुण व शक्ति को यूज करने वाली अनुभवी मूर्त भाव సమయానికి ప్రతి గుణము మరియు శక్తిని ఉపయోగించేటటువంటి అనుభవి మూర్తులుగా కండి समय पर हर गुण व शक्ति को यूज करने वाले अनुभवी मूर्त भव సమయానికి ప్రతి గుణము మరియు శక్తిని ఉపయోగించేటటువంటి అనుభవి మూర్తులుగా కండి బ్రాహ్మణ్ జీవన్కి విశేషత है అనుభవం ఎందుకంటే ब्राह्मण जीवित एक विशेषता है अनुभव अगर एक भी गुण व शक्ति की अनुभूति नहीं तो कभी ना कभी विघ्न के वश हो जाएंगे ఒకవేళ ఏ ఒక్క గుణమైన శక్తి అయినా అనుభూతి కానట్లయితే ఎప్పుడో ఒకప్పుడు విఘ్నాలకు వశమవుతారు అభి అనుభూతి కా కోర్సు షురు కరు ఇప్పుడు అనుభూతి యొక్క కోర్సు ప్రారంభించండి హర్ గుణ్ వ శక్తి రూపీ ఖజానాకు యూజ్ కరు ప్రతి గుణం మరియు శక్తి అనే ఖజానాను उपयोगिंचंडी जिस समय जिस गुण की आवश्यकता उस समय उसका स्वरूप बन जाओ అనుభవము అనుభూతిలో వెళ్ళడం అంటే అర్థం ఏంటి ఏ సమయంలో ఏ గుణము అవసరం ఉంటుందో ఆ సమయంలో ఆ స్వరూపంగా తయారైపోండి नॉलेज की रीति से बुद्धि के लॉकर में खजाने को रख नहीं दो यूज करो तब विजयी बन सकेंगे और वारे में का गीत सदा गाते रहेंगे జ్ఞానము అనే రీతిలో బుద్ధి అనే లాకర్లో ఈ జ్ఞానం అనే ఖజానాను దాచిపెట్టేసుకోకండి బాబా గుణాల యొక్క జ్ఞానము మరియు శక్తుల యొక్క జ్ఞానం ఇచ్చారు కదా ఇది దాచుకోవటానికి కాదు ఉపయోగించండి అప్పుడు విజయిగా తయారవుతారు అప్పుడు ఓహో నేను అనే పాట సదా మీ నోటి నుండి మోగుతూ ఉంటుంది స్లోగన్ नाजुकपन के संकल्पों को समाप्त कर शक्तिशाली संकल्प रचने वाले ही डबल लाइट रहते हैं నాజుగ్గా ఉండే సంకల్పాలను సమాప్తి చేసి శక్తిశాలి సంకల్పాలు రచించే వాళ్ళే డబల్ లైట్గా ఉంటారు नाजुकपन के संकल्पों को समाप्त कर शक्तिशाली संकल्प रचने वाले ही डबल लाइट रहते हैं నాజుగ్గా ఉండే సంకల్పాలను సమాప్తి చేసి శక్తిశాలి సంకల్పాలను రచించే వాళ్ళే డబల్ లైట్గా ఉంటారు అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు బాబా ఏదైతే చదివిస్తున్నారో మీరు అందరికీ చదివించండి చదువు మీరు బుద్ధిలో ఉంచుకోండి ప్రతి ఒక్కరికి చదివించండి ఏం చదివించాలి బాబా యొక్క పరిచయం ముందు తర్వాత సృష్టి చక్రం యొక్క పరిచయం బాబా యొక్క పరిచయం ఏమర్థం చేయించాలి అతడు మన ఆత్మలందరికీ తండ్రి సుప్రీం అయ్యారు మనమందరూ ఆత్మలు మాత్రమే పరమాత్మ కాలేము మనము అతడు సర్వవ్యాపి కాదు చెప్పండి రాయించండి ఇది నిశ్చయం కూర్చోపెట్టండి అంటున్నారు బాబా వారసత్వం దొరుకుతుంది అతని నుండి అని సృష్టి చక్రం కోసం ఏం చెప్తారు 2 యుగాలు స్వర్గము సెమీ స్వర్గం ఉంటుంది నిర్వికారిగా ఉంటాం రావణ్ణి ఉండడు అక్కడ పాపాలే జరగవు ద్వాపర కలియుగాల్లోని పాపాలకు వశమవుతాయి ఎందుకంటే వామ మార్గంలో పడతాం వికారాలు అనేవి ప్రవేశిస్తున్నాయి కళలు కోల్పోతున్నాం దిగిపోతున్నాం ఈ విషయాలన్నీ చెప్పాలి సంగమ యుగంలో మళ్ళీ భగవంతుడు వచ్చి జ్ఞానం ఇస్తున్నారు బాబా చెప్తున్నారు సంగమ యుగంలో ఉండడం వలన మీకు తేడా కనిపిస్తుంది సత్యుగంలో పాత్ర పోషించిన కర్మలు చేసిన పాప కర్మలు జరగవు అక్కడ అకర్మ ఉంటుంది రావణ్ణే ఉండడు కదా కలియుగంలో ఏదైతే పాత్ర అభినయిస్తున్నారో ప్రతి కర్మ వికర్మే అవుతుంది ఎందుకంటే వికారాలతో నిండి ఉన్నారు ఇక్కడ ఇది సంగమయుగంలో ఉండడం వల్ల మనకు అంతా తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా సోదరులం మనమంతా పరస్పరం తండ్రి ఒక్కడే అందరూ తండ్రులు కాలేరు అనేది అర్థం కావాలి అలా చెప్పండి పరిచయం ఎవరికైనా బాబా స్మృతి ద్వారా మళ్ళీ మన సంస్కారాలు సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి స్వర్గానికి తీసుకెళ్ళడానికి వచ్చేస్తారు కదా మన తండ్రి కానీ అందరూ పతితులుగా ఉన్నారు మరి పావనంగా తయారవ్వాలి
అని చెప్తున్నారు బాబా. వికర్మలు చేయకుండా ఉండాలి సత్యగుణం వెళ్ళాలంటే. ప్రతి గుణము ప్రతి శక్తి కూడా మనం చెప్పుకోవటము వర్ణన చేయడం వరకే కాకుండా బుద్ధి అనే లాకర్లో దాచిపెట్టుకోవడం కాకుండా వాటిని ఉపయోగించండి, కర్మలలోకి తెచ్చి ఆ స్వరూపంగా తయారవ్వండి. అప్పుడే బ్రాహ్మణ జన్మ సార్థకం అవుతుంది. బ్రాహ్మణ జన్మ యొక్క విశేషత అనుభూతి చేయటం, అనుభవంలో తీసుకురావడం. దీనివల్ల మీరు సక్సెస్ అవ్వగలరు, విజయీగా తయారవుతారు గుణాలను స్వరూపంలో ఉపయోగించినట్లయితే. దాంతో ఓహో నేను అనే పాట సదా మీరు పాడుతూ ఉండగలరు సంతోషంలో. నాజుకైన సంకల్పాలు సమాప్తి చేసేసి శక్తిశాలి సంకల్పాలు రచించే వాళ్ళే డబల్ ఎయిట్గా ఉండగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. జనవరి 18 వస్తుంది, సోమవారము. బాబా అవ్యక్తమైనప్పుడు కూడా సోమవారం నాడే అవ్యక్తమయ్యారు. ఈ సంవత్సరం మనకి సోమవారమే పడింది. ఉదయం 6 గంటల నుండి కూడా సెంటర్లో కార్యక్రమాలు ఉంటాయి. అంటే యోగము, తర్వాత మురళి అయ్యాక భోగ్ అయ్యాక బాబా రూమ్లో యోగము గ్రూప్స్ వైజ్. తర్వాత పైన అందరూ భోగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ సంఘటిత యోగము ఉంటుంది. మళ్ళీ బాబా చరిత్ర కోసం క్లాసు, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోగు 1 గంట వరకు, 1 గంటన్నర వరకు అలా జరుగుతూ ఉంటుంది. తర్వాత భోగ్ తీసుకుని అందరూ వెళ్తారు. సాయంత్రం మళ్ళీ బాబా మిలనం ఉంటుంది. వచ్చి ఇక్కడ కూర్చుంటా ఉంటే కూర్చోవచ్చు, ఎందుకంటే వైబ్రేషన్స్ వాతావరణం తయారై ఉంటుంది కాబట్టి. లేదు మీరు ఇంట్లో నుండి లైవ్ చూసుకుంటామంటే చూసుకోవచ్చు. ఇది ఆ రోజు కార్యక్రమం ఉంటుంది. అయితే డ్యూటీలు చేసేవారు వీలున్నంత వరకు సెలవు పెట్టుకోవడం చేస్తే ఆ రోజు మౌనంగా ఉండడము, యోగయుక్తంగా ఎక్కువ యోగం చేసుకోవడం అనుభవం చేసుకోగలరు. बाबा की अव्यक्त दिवस मंडे आ रही। वैसे बाबा शरीर छोड़ते समय मंडे को ही अव्यक्त हुए थे। इस साल में भी मंडे ही आए हैं अव्यक्त दिवस। उस दिन सवेरे 6 बजे से योग, मुरली, भोग के बाद फिर संगठित योग हॉल में और भोग सभी लेके फिर योग में बैठेंगे। फिर बाबा की हिस्ट्री पर कुछ सुनाएंगे, बाद में फिर भोग लगेगा। 1-1:30 बजे तक भट्टी चलती रहेगी, वीडियोस भी कुछ दिखाएंगे बाबा की हिस्ट्री का। और दोपहर को फिर भोग लगेगा, सब भोग लेके जाएंगे। फिर शाम को सूरज भाई का क्लास, बाबा का मिलन ये होगा। कोई फिर आके सेंटर में योग करके सब अनुभव करना चाहे तो कर सकते हैं, नहीं तो अपने अपने घरों में लाइव देख सकते हैं। ये है मंडे का प्रोग्राम। तो फिजिकली यहाँ आके दिन में अनुभव करना है सुबह से शाम तक, और मौन व्रत धारण करना है। वैसे मंडे भी है और बाबा का दिन भी है, इसलिए मौन व्रत धारण करना है, छुट्टी लेना है। जिनका छुट्टी लेने की ज़रूरत है वो छुट्टी लेने के योग का अनुभव करने से अच्छा है। ఆ రోజు మౌనవ్రతం పాటించాను అందరూ. మండే కదా, మండే ప్లస్ బాబా అవ్యక్త దినం రెండు కలిసి వచ్చాయి కాబట్టి మౌనంగా ఉండాలి. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సద్గురువారం, బాబాకి భోగ్ అర్పిద్దాం.
कर ले सच्चा श्रृंगार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं
अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।